నా కిడ్నీ రాళ్ళు డిఫరెంట్, అది కిడ్నీలో కనిపించే రాళ్ళు. కిడ్నీ రాళ్ళకి గాల్ బ్లాడర్కి అసలు సంబంధమే లేదు. రెండు ఫామ్ అయ్యే లక్షణాలు ఆర్ ఎలా ఫామ్ అవుతాయి అనేది కంప్లీట్లీ డిఫరెంట్. సో కిడ్నీ స్టోన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది గాల్ బ్లాడర్ స్టోన్స్, రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ కిడ్నీ రాళ్ళు కూడా మోస్ట్ టైమ్స్ మనకి హైడ్రేట్ అంటే నీళ్ళు బాగా తాగి చేసుకుంటే కనుక, పెయిన్ లేకపోతే కనుక కిడ్నీల రాళ్ళు కూడా దానికి సెటిల్ అవుతాయి. మోస్ట్ టైమ్స్ దానికి కూడా ఆపరేషన్ అక్కర్లేదు. అంటే రాళ్ళు గాల్ బ్లాడర్లో రాళ్ళు అయినా కానీ కిడ్నీ రాళ్ళు అయినా కానీ దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తేనే దాన్ని ఇంటర్వెన్షన్ చేయాలి, అంటే దాన్ని తీయటం కానీ లేదా ఆపరేషన్ చేయటం కానీ ఉంటుంది. సిమ్టమ్స్ లేకపోతే దాని గురించి భయపడాల్సింది ఏం లేదు. అండ్ రెండోది, గాల్ బ్లాడర్ని కరిగించడాల్లో రాళ్ళు కరిగించడానికైనా మందులు ఉన్నాయా, ఇవి వాడచ్చా అని వస్తారు. సో గాల్ బ్లాడర్లో రాళ్ళు కరిగించడానికి ఏం మందులు ఉండవు, కాకపోతే దాని గురించి కరిగించాల్సిన అవసరం లేదు. అది ఓన్లీ ఎప్పుడైతే దాని సిమ్టమ్స్ కాజ్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుందో అప్పుడే దాన్ని మనము ఆపరేట్ చేయాలి, అప్పటివరకు దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, హెల్దీగా తినండి. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే మీకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కన్సల్ట్ చేయండి, ఎవాల్యుయేట్ చేసి మీకు ఇన్ఫ్లమేషన్ లేదు అని నిర్ధారిస్తే కంగారు పడకుండా జస్ట్ ఫాలోఅప్ రండి. మీకు సిమ్టమ్స్ వచ్చినప్పుడే దాని గురించి ఆలోచిద్దాం, అదర్వైజ్ దాని గురించి కంగారు పడద్దు. బట్ హెల్దీగా తింటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.